ఎవరికి తెలిసింది వాళ్ళతో అమ్మా ఏంటమ్మా మీరు ఇదిగో ఈ 2 ఫోటోల్లో ఈసారి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఈ అమ్మకి వేస్తాం. జగదీశ్వర్ అమ్మ గారికా? జగదీశ్వర్ గారికా? పుష్పశివాని మేడంకి. అటు చూపించండి ఎవరికి వేస్తారో ఒకసారి ఆ ఫోటో చూపించండి అటు. ఇదిగో ఈమెకి వేస్తాం. వేస్తారు అంటే మీరు అభిమానంతో ఓటేస్తున్నారా లేదా ఎవరైనా చెప్పిస్తున్నారా మీతో? మాకు ఎవరు చెప్పలేదు, మా అభిమానంతోనే వేస్తున్నాము, మా సంతోషంతోనే వేస్తున్నాము. కాదమ్మా ఆమె వల్ల ఉపయోగం ఏంటి మీకు? ఆమె వల్ల మా వీధిలోని ఇంత బాధ అయినా వచ్చి చూస్తుంది, పగ మెగక చేస్తుంది. మా కష్ట నష్టాలకు అది ఆదుకుంటా ఆవిడ. ఎవ్వరు మాకు ఇప్పుడుకొచ్చి కనీసము ఎలాగున్నావని ఇంత కరోనా టైంలోనైనా మా కేజీ బియ్యం ఇచ్చిన దాత లేదు, మేమెంత కష్టాలు పడినా మేమున్నామని ఆదుకున్నది ఆ అమ్మ. మరి నీకు ఒక 10,000 ఇస్తానులే కానీ ఈ ఫోటో తీసుకొని ఇంకోటి 10,000 కాదు, నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా మేము వెయ్యము. ఏమవుతుంది ఒక ఓటే కదా ఇంకేరా ఓటు కాదు, కనీసం ఆవిడ దుక్కు మాకు ఎవరో తెలియదు. లేదులే ఏమే గెలుస్తుంది అంట. ఈమె గెలిస్తే ఆమె గెలిస్తే గెలని, కానీ మేము మట్టుకు వెయ్యము. ఆవిడెందుకు గెలుస్తుంది? వాళ్ళ సొమ్ము మేము తిన్నాము, ఈవిడ ఈ సొమ్ము తిన్నాము, మా కష్ట నష్టాలకి ఈవిడికి ఆదుకున్నది పుష్పశివాని మేడము. మరి మీకు ఏదన్నా సమస్యలు అంటే పట్టించుకుంటారా? పట్టించుకుంటావు, ఇంటికి వచ్చి మా సమస్య తీరుస్తావు. ఇంటికి వచ్చి నా కొడుకు చచ్చిపోయినప్పుడు మా చుట్టాలైనా రాకపోయినా అమ్మ ఎలాగున్నావు, నీ కొడుకు చచ్చిపోండు, నీ కష్టం ఏంటి బాధ ఏంటని పట్టించుకొని మా కష్ట నష్టాలకి ఆదుకొని మంచి అయినా చెడ్డ అయినా మాకు అందుబాటులో ఉంది ఆవిడ. ఎందుకు ఏడుస్తున్నావు గురించి చెప్తున్నా, ఆవిడ కోసము ఏడాలి, మేలు చేసింది కనుక. నా కొడుక్కి ఆటో పట్టిస్తే గవర్నమెంట్ పట్టిస్తే ఆటో కూడా ఇడిపించి ఇచ్చినట్టు ఇచ్చావు. ఆవిడ మాట్లాడకపోతే ఈవేళ నా కొడుకు ఈ ఆటో తిప్పాడు. ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? చాలా బాధగా ఉంది, అభిమానం కోసం ఏడుస్తున్నాను. ఈవిడంతే మాకు పేనము, జగన్ తమ్ముడు అంతే పేనము, నా కొడుకే జగను. కాదులే నువ్వు అబద్ధం చదువుతున్నావు. అబద్ధం ఎప్పుడూ చెప్పను. నేను నా కొడుక్కైనా అబద్ధం ఆడుతాను, కానీ ఆ ఇద్దరికి మట్టుకు అబద్ధం ఆడిన ప్రసక్తే లేదు. ఎవరిద్దరు? జగను, పుష్పశివాని మేడము. కాదు అంత మీ దగ్గర ఇంత నమ్మకం ఎలా సంపాదించుకుందామా? ఆమె నమ్మకం బట్టి, ఆవిడ నమ్మకం బట్టి. చిన్నోళ్ళు చచ్చినాయి వచ్చి పగ మీకు చేస్తుంది, పెద్దోళ్ళు చచ్చిపోయినాయి అమ్మ మీకు ఎలాగున్నారు, మీ బతుకు ఎలాగుంది, మీకేటి, మీకు తింటున్నాగా ఉంటున్నాగా, మేము తినకపోయినా ఆవిడకి బాధే, మేము పడుకోకపోయినా ఆవిడకి బాధే. మాకు నీళ్ళు లేవన్నీ ఆవిడ నీళ్ళు తెప్పించిన బాధ్యత ఆవిడదే. అమ్మ మాకు ఇప్పుడు ఈ బాధ్యత, మాకు గుడ్డ ముక్కలు లేదన్నే గుడ్డ ముక్కలు ఆవిడ పంచిపెట్టిన బాధ ఆవిడదే. కాదమ్మా మీరు ఇంత అభిమానిస్తున్నారు, మరి ఆమెను ఇంత అభిమానిస్తున్నారు కదా, మరి ఈసారి గెలుస్తారంటారా? గెలుస్తాను తప్పకుండా. ఇదిగో మా ఏసయ్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, తప్పకుండా పుష్పశివాని మేడం వస్తారు. కాదు మీకు ఇంత మంచి చేస్తున్నారు, ఇంకొక ఓటు వేస్తారా ప్రజలంతా కలిసి? ప్రజలంతా కలిసి వేస్తాం. మరి జగన్ గారిని గెలిపిస్తారా? జగన్కి గెలిపిస్తాము. జగన్ మా కొడుకు 3,000 రూపాయలు, నా కొడుకు పెంచకపోయినా నా కొడుకు 3,000 రూపాయలు నెలొచ్చి సరికి నా కొడుకు ఇస్తున్నాడు. మీ కొడుకు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి నా కొడుకు. ఇప్పుడు చంద్రబాబు 4,000 ఇస్తున్నాను. 4,000 ఇస్తే వాళ్ళు దీనిలోనే వేసుకొని వాళ్ళు బ్యాగులోని. కాదమ్మా మరి ఇప్పుడు 3,000 ఇస్తే 4,000 అని అంటారు కదా, వాళ్ళు 2,000 ఇస్తారు, 2,000 ఉంచుకుంటారు. కాదమ్మా మీకు 3,000 ఇస్తే కొడుకు అన్నావు, మరి చంద్రబాబు 4,000 ఇస్తా అన్నాడు. 4,000 మాకు 3,000 చాలు, మేము కష్టపడుతున్నాము. దానిలోని మాకు హాయిగా సరిపోతుంది, హాయిగా మా కాలు చేతుల శక్తి బలం ఉంది. కేజీ బియ్యం ఎవడొచ్చి కేజీ బియ్యం మాకు ముందుకు ఇవ్వలేదు బాబు. ఒక్కడొచ్చి ఇంతోటి కటాని నాకు నీ మొహం నేను చూడను, నా మొహం మేము చూడము. అలాంటప్పుడు నా కొడుకు బస్తాలు కింట్లాలు పంపించుకోడు, మేము బియ్యము ఎంచుకోము, కడిగేసి వేస్తాం బియ్యము. అంత నమ్మకం ఎవరి మీద? జగన్ మీద, పుష్పశివాని మీద.